నేను 5కి 3.5 ఇస్తాను. సినిమాలో పర్టికులర్గా ఏ పాయింట్ స్పమ్ కౌంట్ గురించి అన్న, అంటే ఈ మధ్యలో అబ్బాయిలు ఫోన్లో ఇక్కడ జేబు కింద పెట్టుకోవడం వల్ల ఏ రకమైన స్పమ్ కౌంట్ తగ్గుతున్నది. సో ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం వల్ల అటువంటి వాళ్ళకి స్పమ్ కౌంట్ తగ్గుతున్న ఉద్దేశంతో స్పమ్ కౌంట్ ఎలా ఎంచుకోవాలనే పాయింట్లో ఏమంటే, అంటే మామకి అలా ఉన్నప్పుడు కొన్ని క్లాసెస్ జరుగుతుంటాయి కదా, ఆ క్లాసెస్ వల్ల ఫ్యామిలీ ఏ రకం సఫర్ అన్న పాయింట్ మీద ఒక ఇన్నోసెంట్ భర్త ఉన్నటువంటి ఆయనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినాయి, ఏ రకంగా ఫ్యామిలీ విడిపోయింది, వాళ్ళు ఏ రకంగా వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం చూస్తున్నారు అనేది కన్ను చౌదరి అయితే చాలా క్రేజీగా, చాలా గ్లామరస్ గా అద్భుతంగా అనిపించింది. సో సంజీవ్ రెడ్డి అయితే చాలా కొత్తగా అనిపించింది. శ్రీకాంత్ రెడ్డి కూడా హీరో నటించారండి. సో మెయిన్ మురళి ఆయన మాట్లాడాలి, చాలా అద్భుతంగా నటిస్తాడు. సో ఫాదర్ మ్యాన్ గా అయితే చాలా క్రేజ్ అనిపిస్తుంది, నాకు నచ్చింది. సో మళ్ళీ డిజెటీలో ఉన్నటువంటి అదే మేనేజర్ తీసుకొచ్చి ఆయన కంటపడడం అనేది చాలా క్రేజ్ అనిపిస్తుంది. నేను నేర్చుకుని ఏం లేదు, కంఫర్ట్ ఎంచుకోండి దయచేసి. ఎక్కువ ఫోన్లు వాడకుండా ఫోన్ దూరం. సో అవునని కాదని పెళ్లి మనం చేసుకుంది పిల్లల కోసం కాబట్టి, పిల్లలు కావాలంటే కంఫర్ట్ పెంచుకోవాలనే పాయింట్ మీద రన్ చేస్తారు అనమాట. అన్ని జనం బాగా నచ్చుద్ది. మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ ఆడతామని. ఈ మధ్యలో అంటే పిల్లలు లేకపోవడం వల్ల కొంతమంది ఫ్యామిలీ డిసప్పాయింట్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళకి పిల్లలు లేకున్నా కూడా సరే ఫ్యామిలీ మంచిగా రన్ అవ్వచ్చు అని ఒక సింబాలిక్ గా చూపించారు. అది క్రేజ్ అనిపించింది. ప్లస్ అయితే నాకు అన్ని నచ్చింది అన్న. సినిమాలో పాయింట్ కొత్తగా అనిపించింది. సో నాకైతే మైనస్ ఎక్కువ అనిపించలేదు. సో మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టుగా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఉండవు. అవి మీకు కొద్దిగా బాగా అనిపించవచ్చు. అప్పుడు కూడా సినిమా అయితే మంచిగా రన్ అవుతుంది. మంచి ప్లాట్ ఉందన్నమాట. సినిమా కొంచెం మంచి ప్లాట్ ఏంటంటే, సో ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎట్లా స్పర్మ్ కౌంట్ ఎలా ఎంచుకోవాలన్న పాయింట్ చాలా క్రేజీ అనిపిస్తుంది. స్పర్మ్ కౌంట్ విషయంలో అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్యలో చూస్తున్నాం కదా, సో ఎన్నెన్నో చేస్తుంటారు, ఎన్నెన్నో పాత్రలు ఉద్యమాలు చేస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. నేను 5 వస్తుందన్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు ఊచకోత. నిజంగా సెల్ ఫోన్ ఎడబెట్టుకుంటే ఆ బావులు ఎండిపోతాయని చూపించాడు. సో అది చాలా బాగుంది. సో మంచి ఫోన్లు పెట్టుకోండి, సొసైటీకి మంచి సినిమా మెసేజ్ ఇచ్చాడు బ్రో. చాలా బాగుంది. నాకైతే మంచి చాందిని మస్తుంది బ్రో. నిజంగా హీరోయిన్ మాత్రం మస్తుంది. సో సినిమాలో ఆమె పడే కష్టాలు కింద చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది బ్రో. సినిమా సూపర్ హిట్. వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఊచకోత బ్రో. ఆయన మూవీ చాలా బాగుందన్న. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి మూవీ చూసాను. సోషల్ మెసేజ్ అండ్ అందరికి మెసేజ్ ఇచ్చే మూవీ డైరెక్టర్ గా టేకప్ చేయడం జరిగింది. ఈ సంతాన ప్రాప్తిరస్తు మూవీలో ఎస్పెషల్లీ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం చాలా మంది రియల్ లైఫ్ లో ఏం చేస్తామంటే జాబ్లు అని పరిగెడుతున్నాం. ఇది వరకు మనకి చిన్నప్పుడు పెళ్లిళ్ళుండి ఏదో 10 రోజులు 16 రోజులు ఏ పెళ్లిళ్ళు చేసేవారు. అలా కాకుండా ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తుందంటే, పెళ్లి అయిన నెక్స్ట్ రోజే గంట కూడా ఆగట్లేదు, జాబ్ పరిగెడుతున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఫీల్ అయిపోయి సంతానోత్పత్తి తగ్గిపోతుంది. అంటే ఇండియాలోని రేటింగ్ ఉన్నా సరే ఎక్కడ చూసినా సంతానోత్పత్తి లేనికి హాస్పిటల్ అయితే ఎక్కువ కలిగి ఉన్నాయని చెప్తున్నారు ఈ మూవీలోనే. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు ఒకటేనండి కాన్సెప్ట్ ఎంచుకున్నది ఏంటంటే, అందరూ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటే అందరూ బాగుపడతారు అన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. విజువల్ పరంగా కానీ హీరోయిన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇంకా అసలు చెప్పుకోదగ్గ మూవీ అండి ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎస్పెషల్లీ అందరూ కలిసి చూడదగ్గ మూవీ. వల్గరిటీ అస్సలు ఏమనిపించలేదండి. ఎందుకంటే పెద్ద హీరోయిన్ ఆవిడ కూడా చాలా సినిమాలు చేసింది. హీరో గారు కొత్త అయినా సరే చాలా బాగా చేశారు మూవీ. ప్లెజెంట్ గా ఉందండి. అంటే బొమ్మరీలు చూసినప్పుడు మనకి ఏ ఫీల్ అయితే వచ్చిందో ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా సాఫ్ట్గా వెళ్ళింది మూవీ. మల్లీశ్వరి, బొమ్మరిల్లి ఈ టైప్ మూవీలు చూసినప్పుడు జనానికి ఏమనిపిస్తుంది అంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, హెల్తీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ మూవీ చాలా హెల్తీగా ఉంది. అందరూ చూడదగ్గ. అంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్పర్మ్ కౌంట్ తగ్గింది. దాని కారణంగా పిల్లలు పుట్టరు చిన్న తీసుకునేసి ఎంటర్టైనింగ్ గా చెప్పారు. చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన ఎవరైనా యూత్ చేంజ్ అవుతారంటున్నారా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. దానిలో మెసేజ్లు కానీ ఏమీ లేవు. రియలిస్టిక్ గా ఏమైనా అనిపించిందా? ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చూపించారా? ప్రాబ్లమే చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతాయి ఈ మూవీ. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు అంటారా? ఎందుకంటే కొంచెం యూపీఏ ఇచ్చారంటేనే చూడొచ్చని కదా, సెన్సార్ యూపీఏ ఇచ్చింది కదా. బాగుంది. అంటే సౌత్ ఇండియా కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయింది, కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బ్లాక్ ఉంది. అండ్ జనరల్ పాయింట్ అంటే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళలో కూడా
ఐఎఫ్ సెంటర్స్ ఇవన్నీ ఎదుర్కొన్నాయి. మనం తెలుసుకోవాలి, కొన్ని అలవాటు మార్చుకోవాలి. సో అదే పాయింట్ మీద తీసుకొచ్చారు. జనరలైజ్ పాయింట్ ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కాన్సెప్ట్ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే ఈ యాప్ పట్టుకోవడం కష్టం అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది. యాప్ అనేది కొంచెం తక్కువ అనేది అనిపిస్తుంది. అండ్ విక్రాంత్ బాగా చేసింది, అమాయకులుగా అలాగే ఎమోషన్ క్యారెక్టర్ విత్ ఒక మంచి స్క్రీన్ అమరుగా బాగా చేసింది. రాబర్ క్యారెక్టర్ బాగుంది, ఎన్ఎల్ క్యారెక్టర్ విలన్ చేసి కూడా మంచి కామెడీ వర్క్ ఎన్ఎల్ తోటి. సెకండ్ హాఫ్ అంతా ఇప్పుడు ఇదేంటి యూత్ కి ఏమైనా మెసేజ్ దీంట్లో, లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కాదు, యూత్ మెసేజ్ అని కూడా కాదు. అంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఐడియా వాటికి న్యాచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా పిల్లల్ని అలా ఎందుకు మనలో మనం మార్చుకునే అలవాట్లు ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఈ ప్రెషర్లో టెన్షన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొత్తం ప్రెషర్కి అలవాటు పడిపోయి నిద్ర లేక మనం చూస్తాం. అది ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలా వస్తున్నట్టున్నాయి. ప్రెగ్నెన్సీ చుట్టూ, ఐవీఎఫ్ చుట్టూ చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. బట్ ఇది నార్మల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీశారు. అంటే ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ లేకుండా, దీన్ని చూపించాలంటే ఇంకా వల్గర్గా కూడా చూపించదు. బట్ ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఎడ్జ్లో నిలబడి కరెక్ట్గా ఎంతవరకు డెలివర్ చేయాలో సినిమాని అంతవరకు ప్రాపర్గా ఇచ్చారు. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయనకి పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్, అనిల్ గీలా పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎదిగేటప్పుడు హీరో మీరు అని చెప్పి కొన్ని సీన్స్ ఉంటే అనిల్ గీలా తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ మ్యూజిక్ చాలా బాగుంది. మెయిన్ మ్యూజిక్ వాజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ బాగుంది, డిస్టర్బింగ్ లేదు. సాంగ్స్ మనకు బోర్ కొట్టినట్టు అలా ఏం లేదు, చాలా బాగుంది. ఓవరాల్ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఎక్కేస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంత రేటింగ్ ఇస్తారు? 2.75. సో ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. ప్రతి ఫ్యామిలీలో కంపల్సరీ ఫ్యామిలీ ప్రజెంట్ జనరేషన్లో జరిగే ప్రతి ఒక ఇన్సిడెంట్నే సినిమాగా చూపించారు. సో 100% ప్రతి అందరికి నచ్చుతుంది మూవీ. వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ లైఫ్లో బిజీ అయిపోయి, సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ప్రజెంట్ మూమెంట్లో ప్రతి ఫ్యామిలీకి పడే ఇబ్బందిని డైరెక్ట్ స్క్రీన్ మీద చూపించారు. చాలా బాగుంది మూవీ, ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు.